మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు అదేవిధంగా స్ట్రాటజిక్ ఆపరేషన్స్ కి హెడ్ గా ఉన్న హిట్మా పోలీసుల ఎన్కౌంటర్ లో మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి సమీపంలో మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో హిట్మా, ఆయన సతీమణి, మరో 2 కీలక నేతలు మరణించారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాతో పాటు మరో 2 పోలీసు ఉన్నతాధికారులు ఆపరేషన్స్ లో పాల్గొన్నట్టుగా కూడా మనకి సమాచారం అందింది. అయితే హిట్మా పార్టీలో ఒక వర్గానికి అధిపతిగా ఉండటంతో పాటు పార్టీకి ప్రస్తుతం మొత్తం కూడా తానే అయ్యి కూడా మొత్తం పర్యవేక్షణ జరుపుతున్నారు. చాలా మంది అగ్రనేతలు లొంగుబాటు ఆపరేషన్ ఖగారులో భాగంగా కొంతమంది ఎన్కౌంటర్ మరికొంతమంది అగ్రనేతలు కూడా లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే హిట్మా పార్టీని రక్షించుకోవాలి అని చెప్పి ఇటీవల కాలంలో కూడా ఆయన మాట్లాడిన విషయాలు పార్టీ అధికార ప్రతినిధి ద్వారా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హిట్మా పోలీసులు ఎన్కౌంటర్ లో మరణించడం మాత్రం మావోయిస్ట్ పార్టీలో కీలక నేత, అదేవిధంగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి మొత్తం తానై పర్యవేక్షిస్తున్న హిట్మా ఎన్కౌంటర్ లో మరణించడం మాత్రం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. పైగా మావోయిస్ట్ పార్టీ కీలక ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వివిఐపీలని, అదేవిధంగా ఇంకా మరికొంతమంది కీలక నేతలను, అదేవిధంగా అక్కడ జరుగుతున్న మైన్స్ బ్లాస్టుల్ని వీటన్నిటినీ కూడా పర్యవేక్షించే నేతగా స్ట్రాటజిక్ ఆపరేషన్స్ కి హెడ్ గా కూడా హిట్మా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఇతని తలపై కూడా లక్షల రూపాయల రివార్డు ఉంది అని చెప్పి పోలీసులు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అని కూడా చెబుతూ ఉన్నారు. అయితే హిట్మా ఎన్కౌంటర్ లో మరణించడం, అతనితో పాటు అతని సతీమణి, మరో 2 టాప్ క్యాడర్ మరణించడంపై కూడా పోలీసు వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. సహజంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటంతో పాటు స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్ గా ఉన్న హిట్మా బయటికి రావాలి అంటే దాదాపు ఆయనతో పాటు ఒక ప్లెటూన్ బలగాలు కూడా బయటకు వస్తాయి మావోయిస్ట్ పార్టీలో. అయితే ఇంత నిర్బంధం కొనసాగుతున్న సమయంలో ఆయన వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడికి రావటం వల్లనే పోలీసులకు షెల్టర్ జోన్కి వచ్చారు అని చెప్పి పోలీసులకు సమాచారం అందిందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సహజంగా హిట్మాని చేరుకోవాలంటే మాత్రం అది చాలా ఇంపాసిబుల్ గా చెబుతూ ఉంటారు మావోయిస్ట్ పార్టీలో. ఎందుకంటే అతను స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్ గా ఉండటంతో పాటు అతని మూవ్మెంట్స్ కూడా ఎవరికి తెలియనివ్వరు అని చెప్తూ ఉంటారు. పైగా ఆయుధం ద్వారానే మనం పేద ప్రజలకి న్యాయం చేయగలుగుతాము అని చెప్పి కూడా హిట్మా బలంగా నమ్ముతాడు అని చెప్పి పార్టీలో నమ్ముతాడు అని. తర్వాత ఆయుధాలను వదిలి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మనం ప్రభుత్వంతో సంప్రదింపులకు వెళ్ళాలి అనేది కూడా మావోయిస్ట్ పార్టీ కొంతమంది నేతలు చేసిన ప్రకటన కూడా ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో హిట్మా ఎన్కౌంటర్ లో నేలకొరగటం అనేది మాత్రం ఆపరేషన్ ఖగారులో భాగంగా జరుగుతున్న ఈ ఆపరేషన్లు మాత్రం అత్యంత కీలకమైందిగా పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. రామారావు, ఇక ఇంత పాటుగా ఆజాద్ మరొక ముఖ్య నేత కూడా అతనికి సంబంధించినటువంటి ఆచూకీ కూడా లేదు, అతని కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. సో తను కూడా ఏమైనా ఈ ఆపరేషన్ లో మృతి చెందాడా? వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా మన దగ్గర ఉందా? ఎందుకంటే మా హిట్మాతో పాటుగా మరొక 2 నేతలు కూడా ఉన్నారు అనేటువంటిది కదా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఆజాద్కి సంబంధించినటువంటి దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? పోలీసులు మాత్రం ఇప్పటి వరకు పోలీసు వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం మాత్రం ఇప్పటి వరకు హిట్మా ఆయన సతీమణి మాత్రమే ఉన్నారు, మరో 2 అగ్రనేతలు ఉన్నారని మాత్రమే చెబుతున్నారు. అయితే ఆజాద్ ఉన్నాడా లేదా? ఆజాద్ అధికార ప్రతినిధిగా పార్టీకి సంబంధించిన కీలక ప్రకటనలు జారీ చేస్తూ ఉంటారు. అయితే ఒక వర్గం ఏదైతే మన లొంగుబాటు జరిగిందో ఆ లొంగుబాటు జరిగిన తర్వాత హిట్మా ఆజాద్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. ఈ లొంగుబాటును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, లొంగిపోయిన వాళ్ళకి ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో హిట్మా ఈ మొత్తం గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్నాడు అని చెప్పి కేంద్ర బలగాలకు సమాచారం అందింది. ఇదే సమయంలో ఆపరేషన్ ఖగారును మరింత ఇంటెన్సిఫై చేసి వచ్చే ఏడాది మార్చి నాటికి దండకారణ్యంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కూడా పదే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హిట్మా తలదాచుకోవడానికి షెల్టర్ జోన్ కు వచ్చాడు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బట్ అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం ఆపరేషన్ తర్వాత కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మారేడుమిల్లి అడవుల్లో డీప్ ఫారెస్ట్ కు వెళ్లారు అని చెప్తున్నారు. వాళ్ళు అందులో తలదాచుకున్నారు అని చెప్పి నిన్న మధ్యాహ్నం సమాచారం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ బలగాలు అటువైపుగా వెళ్లిన సమయంలో ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి కూడా పోలీసు వర్గాల సమాచారం అందుతుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాతో పాటు మరో 2 పోలీసు ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్ ని నేరుగా
పర్యవేక్షించారు అని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర బలగాల నుంచి అదేవిధంగా గ్రే హౌండ్స్ తో పాటు ఏఎన్ఎస్ నుంచి కూడా హిట్మా ఇటువైపుకు వచ్చాడు అని చెప్పి ఛత్తీస్గఢ్ దండకారణ్యం దాటి బయటకు వచ్చి షెల్టర్ జోన్ తీసుకుంటున్నాడు అని చెప్పి నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఈ సమాచారం రావడంతోనే హిట్మా వచ్చాడు అని తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. నిన్న ఉదయం నుంచి కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాము అని చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నానికి వాళ్ళ ఆచూకీ తెలియటంతో వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు రాత్రి అయిందని, ఈరోజు తెల్లవారుజామున కూంబింగ్ విస్తృతంగా చేపట్టిన నేపథ్యంలో పైగా డ్రోన్స్ కూడా ఉపయోగించారు నిన్న సాయంత్రం అని చెప్తున్నారు. వాళ్ళ కదలికలు తెలిసిన వెంటనే రాత్రి నుంచి కూడా కూంబింగ్ దళాలు అక్కడికి మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్ళాయి. కూంబింగ్ దాదాపుగా 3 గ్రే హౌండ్స్ దళాలు లోపలికి వెళ్లిన సమయంలో 4 వైపుల నుంచి చుట్టుముట్టిన తర్వాత ఆయన మేము హతమార్చాము అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. బట్ మరికొద్ది సేపట్లో మీరన్నట్టు ఆజాద్ ఉన్నాడా లేడా అనేది కూడా మరికొద్ది సేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. శ్రీహరి. రైట్ రామారావు. సో